అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. ఒకటో తారీఖు వేతనాలు చెల్లించాలి. ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తారీఖు జీతాలు మ్యాచ్ చేయాలి. 6 నెలల శైలిలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, 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 ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బడ్జెట్ కొట్టించాలి. ఎక్కడుంది? అలొకేషన్ మాత్రమే, రూపాయి మనకి లేదు. అదే మా ప్రభు మొత్తం 200 కోట్ల రూపాయలు శాలరీస్ అయినప్పటికీ కూడా నెట్ పేమెంట్ ఇచ్చిన 56 కోట్లు మాత్రం. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ ప్లాంట్ లో పనిచేసి ఈ రోజుకి 8,775 మంది మాత్రమే ఉన్నాం. నేనంటే ఇంకా తీసేస్తారు, ఇంకా విజయాలు ఇచ్చేస్తారట. ప్లాంట్ అడుగుదామని మూసేస్తారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు పెట్టి 3 బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి కెపాసిటీతో నడిపితే, మన 5 బ్యాటరీలు పూర్తి కెపాసిటీతో నడిపితే ఆ వచ్చే వేస్ట్ గ్యాస్ వల్ల వచ్చేటువంటి అదనపు సోర్సెస్ వల్ల రెండో టీపీపీ నడుస్తుంది. ఆ టీపీపీ నడిస్తే మొత్తం మనమే పవర్ జనరేట్ చేసుకుంటే సుమారు 500 మెగావాట్లు పవర్ ఉన్న దగ్గర మొత్తం జనరేట్ చేసుకుంటే కనుక పవర్ బిల్లు రూపాయి కట్టక్కర్లేదండి. ఇవాళ పవర్ బిల్లు 93 కోట్లు కడతా ఉన్నాం. మన శాలరీ 86 కోట్లు. పవర్ బిల్ కట్టడం మానేస్తే మన శాలరీ సరిపోతుంది. పవర్ బిల్ కోసం తీసుకుని పరిగెత్తామన్నారు. అంటే ఒక యూనిట్ నడపకపోవడం వల్ల వచ్చే సైకిల్ రియాక్షన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లో అప్పుడు యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. రేపు 1వ తారీఖుకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మా శాలరీస్ మాకు ఇవ్వకపోతే మీరు అవసరం లేదు, ఇక్కడ ఖాళీ చేసి ఢిల్లీ పోండి అని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కూర్చొని కనీసం బాడీకి తిండి పెట్టలేకపోతే వాళ్ళని చెప్పేసి ఆయన అధిగమిస్తే మటుకు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంత్రి గారు వచ్చిపోయి ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. 40 రోజులు సమయం అడిగారు. వారు కూడా అర్థం చేసుకోవాలి. మంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్ తగ్గింది ఇంకా. కాబట్టి దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పాలని చెప్పేసి మిత్రుడు రామ్ కుమార్ గారు రావాలి. మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది రోడ్ మ్యాప్ చెప్పాలని చెప్పేసి, ఇది ఒక జాతీయ సంస్థ బతకనివ్వండి. మీరు ఎవరో దాయదాక్షిణ్యం స్టీల్ ప్లాంట్ పనిచేయలేదు. నిర్వాసితులు ఇచ్చిన త్యాగాలు, భూములు, కార్మికుల కష్టంతో 3 లక్షల కోట్లు ఆచుకునే కంపెనీని 300 కోట్లు కట్టలేదు, 40 కోట్లు కట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యం. 13 లక్షల కోట్లు ఎగ్గొట్టినటువంటి ఆదాని అంబానీ లేస్తారు మెట్టల్ ఇలా పేర్లు చెప్పిన పార్లమెంట్ లో ప్యాంట్ కట్టుకుంటూ మీరు 300 కోట్లు 200 కోసం మా కోసం మాట్లాడతారా? ఎప్పుడు 1 రూపాయి కూడా ఎవరికి కూడా డిపాజిట్ కాలేదు. కడతా ఉన్నాం. వడ్డీలు, చెక్క వడ్డీలు అన్ని కడతా ఉన్నాం. కాబట్టి వెంటనే పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ వైబిలిటీ సాధించగలం. 3 ఫర్నేసులు నడపాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇది శైలిలో కలపడం కోసం తత్వరమే అడుగులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పార్లమెంట్ లో 200 సంవత్సరాలు అమ్మడం ప్రకటించారు. మన చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలు నడపాలి. ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడపాలి. ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నశించాలి. వైఖరి
పోలీసు యాజమాన్యం కావాలని వదులుతా ఉంది. సీఐ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా జీతాలు లేవు, మా కడుపు కాలింది. శాంతితో దర్శనం చేసుకున్నాం. జీతాలు ఇవ్వాలి. మా జీతాలు లేవు, మా కడుపు కాలింది. Last year the average our sales is 77 crores per day. Per day sales is 77 crores. This month also our sales is up to yesterday 1525 crores. Means an average per day, including Sunday or holiday, 53 crores. Out of 53 crores, you are asking only 3 crores for kept away from their account. In CMD conference hall, all directors is there, you are asking same thing. Any act. ఏం చెప్తుందండి, వర్క్ మ్యాన్కి ముందు ప్రయారిటీ ఆడ శ్రమశక్తి ఏదైతే ఉందో దాన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా పేమెంట్ చేయాలని చెప్తుంది. మీరు జిఎస్టీ కడతారు 300 కోట్లు, బ్యాంక్ కడతారు 150 కోట్లు, బ్యాంకులకి ఏమో రీపేమెంట్ చేసి 600 కోట్లు, రైల్వే కడతారు, ఎన్ఎండిసి కడతారు, అందరు కడతారు. కట్టమని అంటున్నాం, మేము కట్టద్దు దాంట్లో 50 crores అడ్జస్ట్ చేయాలి. అదర్వైజ్ చేత కదా మేనేజ్మెంట్ వదిలేసి వెళ్ళిపోమని అడుగుతున్నాం. సంబడి విల్ కమ్. అరే శాలరీ కూడా ఈగిపోతుంది, మీరు ఎందుకంటే కంపెనీని అడుగుతాం అవసరమా? సీట్లో కూర్చొని శాలరీ ఏమనంటే కరెక్ట్ కాదండి. లేదా సీట్లు ఖాళీ చేయండి, డీపీ వెళ్ళిపోయాడు రిజైన్ చేసి. ఎంతమంది రిజైన్ చేస్తారు? రిజైన్ చేయండి, 40% నాయగా రన్ ద కంపెనీ. అట్లీస్ట్ పర్ డే సేల్స్ 3 crores మీరు పక్కన పెడితే 90 crores వస్తుంది. 90 crores ఫుల్ శాలరీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. కావాలని ఈ నెల ఎస్టర్డే దాకా మీరు 1525 crores సేల్స్ చేసి కూడా ఈ 2 రోజులు కనీసం 340 కోట్లు వస్తుంది ఇవాళ రేపు. అయినా సరే మీరు శాలరీస్ మాకు ఇవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ వాంటెడ్లీ క్రియేట్ ఎ ప్రాబ్లం. కాబట్టి మీరు మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్పడం కాదు, మీరు యాజ్ ఎ వర్క్స్ ఇన్ఛార్జిగా పైన మాట్లాడి మాకు ఎట్టి పరిస్థితి ఒకటో శాలరీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఏం చెప్తారు ఓపెన్గా చెప్పండి మేనేజ్మెంట్. పబ్లిక్ విల్ డిసైడ్.
సార్ అంతేగా సార్, చిన్న విషయం ఏంటంటే ఈ రోజు పిఎఫ్ అనే చట్ట ప్రకారం మేనేజ్మెంట్ కట్టట్లేదు. రెండవది ఎంప్లాయీస్ తాలూకా కంట్రిబ్యూషన్ తో ఏర్పడినటువంటి థ్రిఫ్ట్ సొసైటీ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా కార్మికులు తమ డబ్బులను దాచుకున్న డబ్బులను కూడా మేనేజ్మెంట్ కొల్లగొడుతుంది. ఇప్పటికీ 45 కోట్ల రూపాయలు ఈ రోజు మేనేజ్మెంట్ వాడుకుంటే అడ్డంగా. కాబట్టి ఇంత చీప్ పాలిటిక్స్ లోకి ఇంత దిగదారిపోయినటువంటి మేనేజ్మెంట్ ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే ఎంప్లాయీస్ తాలూకా డబ్బులను వాడుకునే హక్కు ఎవరిచ్చాడండి? మరి పోలీసులు పెట్టేసి మేనేజ్మెంట్ బొక్కలు తోయచ్చు కదా, ఎందుకు తోయట్లేదు? మా డబ్బులు అండి, ఎంప్లాయీ తాలూకా పిఎఫ్ డబ్బులు అనేది ప్యూర్లీ మా డబ్బులు. మన కటింగ్ అయిన డబ్బులు కూడా ఎంప్లాయీ మేనేజ్మెంట్ వాడుకునే హక్కు లేదు. వాడుకునే హక్కు లేనప్పుడు ఎందుకు మేనేజ్మెంట్ ని ముద్దాయిగా ఫిక్స్ చేయట్లేదు? ఈ రోజు పోలీసులు పెట్టి పారకాస్తున్న మేనేజ్మెంట్ మా డబ్బులు ఏవైతే దాచుకునే డబ్బులు కొల్లగొడుతున్న మేనేజ్మెంట్ ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు? ఇది వాస్తవం కాదా? 45 కోట్లండి గత 4-5 నెలల నుండి పిఎఫ్ ఈ రోజు ఎంప్లాయీస్ అలాస్ అయిపోతున్నారు. ఒక పక్క రావట్లేదు. మరి ఇమ్మీడియట్ గా మేనేజ్మెంట్ ఈ రోజు అయితే పోలీసులు పెట్టిందో అదే యాజమాన్యం పోలీసులు పెట్టి యాజమాన్యం అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీలకు డబ్బులు కావట్లేదు. ఇంత దిగజారిపోలేండి. ఎప్పుడు ప్రపంచంలో ఏ మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్ దాచుకుని డబ్బులు కొల్లగొట్టలేదు, కానీ ఈ మేనేజ్మెంట్ కొల్లగొట్టింది. కాబట్టి ఇన్ని దుర్మార్గాలు పాల్పడుతున్న మేనేజ్మెంట్ ఏం ఆన్సర్ చేస్తే మీరు చేయండి సార్. మీ చేతుల్లో లేకపోవచ్చు, కానీ టాప్ మేనేజ్మెంట్ ఉండొచ్చు. ఆన్సర్ చేయాలండి. ఎంప్లాయీ రోజు ఒక్కొక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు అడ్రస్ చేయాలి ప్రాపర్ టైంలో. అడ్రస్ చేయకుండా ఏదో ఒక రోజు బరస్ట్ అవుతుందండి. ఎవరి చేతుల్లో ఉండదు అది. దయచేసి మీరు పై దృష్టి తీసుకెళ్లి పైన యాజమాన్యం ఒప్పిస్తారా, కన్విన్స్ చేస్తారా, కానీ ఇలాంటి పద్ధతులు ఫ్యూచర్ లో జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే వర్క్ స్కెడ్ కాబట్టి మెమోరాండానికి వచ్చాము, ధర్నా చేశాము, ఇంత పోస్ట్ పెట్టి ఏం చేస్తారు? సార్ ఇన్ ఫ్యూచర్ మేము చెప్తున్నా సిఐటి మట్టు చేసినప్పుడు పోలీసుని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి చేద్దాం అనుకుంటే రెప్చర్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ మీద అవుతుంది. పోలీసుకి ఏంటంటే మా జీతాలు మేము ఆడడానికి వచ్చాము. అడగండి పోలీసులు ఎందుకు అరే సీజీఎం చేసేదంతా డాన్స్ అంతా